ఒక్క మాట ఒక్కటి కూడా వాళ్ళు ఇస్తామన్నది ఇచ్చినటువంటి పాపన ఓలే. ఏమి ఇచ్చిర్రయ్యా అంటే ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటారు. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, సంతోషం. ఫ్రీ బస్ ఇస్తే బస్సులు పెంచుతారా తగ్గిస్తారా? ఎవరన్నా బస్సులు పెంచాలి కదా, సౌలత్ మంచిగా చేయాలి కదా, మహిళలు ఆత్మగౌరవంతో తిరిగేటట్టు చేయాలి కదా. ఇలా పరిస్థితి ఉన్నదా? టికెట్ కొనుక్కున్న మగవాళ్ళకు సీటు దొరుకుతున్నదా? బస్సులల్లా ఎక్కడన్నా ఆపుతున్నారా? బస్సులు స్టాప్లల్లా వికలాంగులు ఉంటే వాళ్ళు చెయ్యి ఊపినా కూడా కనీసం బస్సు ఆపకుండా పోయేటటువంటి పరిస్థితి. ఎందుకోసం? డ్రైవర్ మీద భారం, కండక్టర్ మీద భారం, ఆర్టీసీ బస్సుల మీద భారం. మరి బస్సులు మీరు పెట్టినరు ఫ్రీ బస్, కానీ బస్సులు ఎందుకు పెంచరు? మా ఆడబిడ్డలు సౌకర్యవంతంగా కూర్చునేటట్టు ఎందుకు చేస్తలేరు? ఒక బస్సు ఇచ్చి మిగతా ఎగబెడతామంటే మరి మనం చూసుకుంటా ఊరుకుందామా? బస్సు ఇచ్చినాం కానీ బంగారం ఇయ్యమంటాడు రేవంత్ రెడ్డి గారు. విందామా? అట్లనే చూద్దామా? వద్దా బంగారం మనకు? ఎన్ని మాటలు అన్నారు ఆనాడు మనల్ని. ఇగో కేసీఆర్ ఉట్టి చెక్కిస్తున్నాడు మీకు 1,00,000 రూపాయలు, మేము వస్తే బంగారం తులం బంగారం ఇస్తామని చెప్పిరు. తులం లేదు, మాసం లేదు, ఒక బస్సు ఇచ్చిరు, బంగారం తుస్సు చేసిరు. అవునా కాదా? మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే. రమణన్న ఈశ్వరన్న ఇప్పటిదాకా చెప్పిండ్రు ఈ మాట. ఇక్కడ ఒక కవిత చెప్తే నడవదు, అక్కడ పెద్దలు కేసీఆర్ గారు ఒక్కరు చెప్తే నడవదు, కేటీఆర్ అన్న ఒక్కరు చెప్తే నడవదు. మనందరం కూడా ఒక్కొక్క కేసీఆర్ కావాలి. ప్రతి గ్రామంలో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇలా కమిటీలు వేసుకున్నారు. తమ్ముడు రాయకల్ మల్లేష్ మాట్లాడుకుంటే చెప్పిండు, అక్క 32 గ్రామాలు ఉంటే 31 గ్రామాలలో మేము కమిటీలు వేసుకున్నామని చెప్పిరు, జెండా ఎగరేస్తున్నామని చెప్పిండు. అట్లనే ప్రతి గ్రామంలో కూడా ఈ పార్టీలు చేస్తున్న మోసాన్ని దయచేసి ఎండగట్టాలి.